ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 24వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం వీరిని మీరు వదిలేయటమే చాలా మంచిది। అయితే ఎవరిని వదిలేయాలి, ఎందుకు వదిలేయాలి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి। ఈ పూర్తి అంశాల శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512 గురించి తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వీరు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు। మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు జీవితంలోకి వచ్చినా పాత స్నేహాలను, బంధుత్వాలను వదిలిపెట్టరు। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం జూన్ 24వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే గనక, చాలా కాలం నుండి మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులతో కూడా మీరు బంధాన్ని కొనసాగిస్తున్నారు। మీరు పనిచేసే చోట కావచ్చు, బంధువుల్లో కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, చాలా రోజులుగా వారు మీపైన కుళ్ళును, అసూయను పెంచుకున్నారని మీకు తెలిసినా సరే వారితో బంధాన్ని కొనసాగిస్తున్నారు। మొహమాటానికో లేదా బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ఇష్టం లేకనో మీరు ఈ విధంగా బంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు। అయితే అటువంటి వ్యక్తుల వల్ల మీకు ఒక కీడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। అటువంటి సంబంధాలను దూరం చేసుకోవటమే చాలా ఉత్తమం। అటువంటి వ్యక్తులను వదిలేయటమే చాలా ఉత్తమం। ఎందుకంటే మన మంచిని కోరుకునే వ్యక్తులనే మన యొక్క జీవితంలో మనం ఉంచుకోవాలి। మన చెడును కోరుకునే వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం। అటువంటి వ్యక్తులతో మన అభివృద్ధి గురించి చర్చించకూడదు। అటువంటి వ్యక్తులతో మన ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి కూడా చర్చించకూడదు। ఈ విధంగా చేశారంటే మొదటికి మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది। అటువంటి వ్యక్తులను మీరు దూరం చేసుకోవటమే చాలా ఉత్తమం। అలాగే వారి వల్ల మీకొక సమస్య రాబోతుంది, ఒక ఆరోపణ ఎదుర్కోవలసి వస్తుంది, మీరు చెయ్యని తప్పుకు ఒక నిందను మోయాల్సి వస్తుంది। కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి। మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి। ఈరోజు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్నైతే గడుపుతారు। కుటుంబ జీవితంలో ఇదివరకు ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం లభిస్తుంది। కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే అవకాశాలు ఉన్నాయి। అక్కడ మీకు ఒక మంచి కుటుంబంతో సఖ్యత కూడా ఏర్పడుతుంది। అంటే ఒక చక్కటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా వారు మారే అవకాశాలు కూడా ఉంటాయి। అలాగే సింహరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక అద్భుతమైన అవకాశం అయితే రాబోతుంది। ఈ విధంగా సింహరాశి వారు కన్న కలల్ని నిజం చేసుకోబోతున్నారు। సింహరాశి వారు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల ముందుకి కూడా మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గమైతే తెలియబోతుందని చెప్పుకోవాలి। సింహరాశి వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి మీకు చక్కటి ఉద్యోగ అవకాశం కూడా లభించబోతుంది। ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలకి మీ యొక్క తోడి కోడళ్లతో కావచ్చు, లేదా మీ యొక్క భర్త తరపు వ్యక్తులతో ఏదైనా పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి। అయితే ఎటువంటి అంశమైనా సరే బంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి। అలాగని మీ తప్పు లేకుండా ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు। అలాగని దురుసుగా, కఠినంగా మాట్లాడి ఎదుటివారి మనస్సు నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరించి సమస్య తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నమైతే చేయండి। ఇది మీకు మేలు చేస్తుంది। ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలను మీరు పొందుకుంటారు। మీ చెడును కోరుకునే వ్యక్తులను మాత్రం మీ యొక్క జీవితంలో నుండి బయటకు పంపటమే చాలా ఉత్తమం। వారి వల్ల ఒక నిందను, ఆరోపణను మీరు మోయాల్సి వస్తుంది। శివారాధన చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి। ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధించండి। ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి। మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు।
మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.